నమస్తే. నేను అంజలి దాస్ కోటపాటి. ఈరోజు ప్రముఖ కళాకారుడు, అలాగే హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్కి 25 పైన సేవ చేసిన సుభాష్ రావూరి గారి గురించి, అలాగే ఆయన వేసిన 2 పెయింటింగ్స్ గురించి నేను చెప్పడానికి ఈరోజు వచ్చాను. సుభాష్ గారు ఒక ఆర్ట్ టీచర్. సో ఆర్టిస్ట్గా ఆయన ఎంతోమంది పిల్లల్ని చూశారు. ఆ పిల్లలు ఎలా ఉండాలి, సమాజంలో ఇప్పుడు ఎలా ఉంటుంది, సమాజంలో ఎన్నో సూసైడ్స్ మనం చూస్తున్నాం. ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. పిల్లలు ఎలా పాడైపోతున్నారు, వాటి ద్వారా సమాజం నుండి ఏం నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్స్ వాళ్ళని ఎలా పావులుగా వాడుకుంటున్నారు అనే దాని గురించి ఆయన పెయింటింగ్స్ వేయడం జరిగింది. వాటి నుంచి నాకు అర్థమైంది అయితే అది ఆయనలోని బాధ, భావోద్వేగం. అంటే ఒక పెయింటింగ్ వేసేటప్పుడు ఒక కళాకారుడు ఒక అంతర్మథనానికి గురవుతాడు, బాధపడతాడు. ఎందుకంటే ఒక టీచర్ పిల్లల్ని తన పిల్లలుగా అనుకుంటారు కాబట్టి సమాజం పాడైపోతుంటే వాళ్ళు భరించలేరు, చూడలేరు. ఈయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఆర్ట్ టీచర్గా వర్క్ చేశారు. సో ఎన్నో వేల మంది విద్యార్థులను చూశారు, ఎంతోమంది ఆర్టిస్ట్ని చూశారు. అప్పుడే పాస్ అవుట్ అయ్యి ఆర్ట్ అసోసియేషన్కి వచ్చిన వాళ్ళని చూశాడు. వీళ్ళందరినీ ఆయన ఎలా తనలాగా తయారు చేయాలి, లేకపోతే సమాజానికి ఉపయోగపడేలా చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడేలా చేయాలి అనే దాని గురించి బాగా పోరాడారు. సో ఆ పోరాటం నుంచి, ఆ భావోద్వేగం నుంచి ఉద్భవించిన 2 పెయింటింగ్స్ మచ్చుకి. ఇదే ఫస్ట్ ఇది చూద్దాం. సో ఇందులో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, మనకి ఒక ఏదైనా ఎలక్షన్స్ కానీ, ఏదైనా పొలిటికల్కి సంబంధించిన పార్టీల మధ్య గొడవలు కానీ జరిగినప్పుడు కాలేజీ పిల్లల్ని మతాలు, కులాలు అని వాళ్ళని రెచ్చగొట్టి, తాగించి, వాళ్ళు కొట్టుకునేలా చేసి, వాళ్ళు మత్తుకి బానిసైపోయి వీళ్ళకి బానిసలైపోతారు. దీనివల్ల వాళ్ళు ఎక్కువ తాగడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి అనేది పాడైపోతుంది. ఎందుకంటే ఓవర్గా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు తాగుబోతులందరూ వచ్చి టీవీ ఛానల్స్లో చెప్తున్నారు, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు రేట్ తక్కువ ఉంది, ఈయన గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్రింక్ ఎక్కువ. కూరగాయల రేట్లు పెరిగినా వీళ్ళకి సంబంధం లేదు, జిఎస్టీలు పెరిగినా వీళ్ళకి సంబంధం లేదు. ఒక డ్రింక్ అంటే ఒక వైనో, ఒక విస్కీనో, సంథింగో, ఇవి రేటు పెరగడం వల్ల వీళ్ళకి బాధేస్తుందంట. ఈయన చంద్రబాబు గారు ద్రోహం చేశాడంట, జగను న్యాయం చేశాడంట. అంటే వీళ్ళు ఒక మత్తుకి బానిస అవ్వడం వల్ల, డబ్బులన్నీ తగలబెట్టేయడం వల్ల ఇంట్లో భార్య బిడ్డలు ఏం తింటున్నారా, ఏం తినట్లేదా, ఖర్చులు ఎంత పెరిగిపోతున్నాయి, మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా అవుతుంది అనే దాని గురించి మన వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఇది వుడ్ కార్వింగ్ అండి. సో ఈ వుడ్ కార్వింగ్ అనేది కలర్స్ వేయడం చాలా టఫ్. సో ఒక కలర్ వేసిన తర్వాత ఇంకొక కలర్ వేస్తే సూటబుల్ కాలేదనుకోండి, అది ఫేడ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్క ఐస్లో ఒక ఎక్స్ప్రెషన్, ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ అందరూ వైష్ణవులు ఉన్నారు, మళ్ళీ శైవులు ఉన్నారు, ఆ తర్వాత పూజారులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇలా చాలా కులాల వాళ్ళు ఉన్నారనమాట. ఈ తాకుడికి బానిసైన వాళ్ళు ఒక గుడిలో ఉన్నా కానీ అది కూడా ఒక క్లబ్ లాగా ఫీల్ అయిపోతుంటారు. దాన్ని చూపించడానికి ఇక్కడ ఈ స్తంభం అన్నమాట, ఈ స్తంభాన్ని చూపించారు. సో ఇక్కడ తల తగ్గిపోయింది, కానీ ఈ డ్రింక్ మాత్రం ఈ కంఠం నుంచి దానిలోకి వెళ్తుంది. ఇటు పక్క చుట్టానో సంథింగ్ ఏదో కాలుస్తారు, పొగగొట్టం లాగా ఉంటుంది, అది చేత్తో పట్టుకున్నారు.
సో ఇది ఇక్కడ తాకినప్పుడు మెదడు మోకాల్లోకి వెళ్ళిపోతుంది అనే దాని సింబాలిజంగా ఈ తల తీసుకొచ్చి మోకాళ్ళ దగ్గర పెట్టారు. ఇక్కడ ఆడవాళ్ళని వాళ్ళ కాళ్ళ కింద తొక్కి పెడతారు. పెట్టేసి వాళ్ళు గొడవ చేస్తారు కదా, వద్దు తాగొద్దని ఏదో అని. సో దానికోసమని వాళ్ళ కాళ్ళ దగ్గర ఇలా ఒత్తి పట్టేసి, ఈ కార్వింగ్స్ వీటికి స్పెషల్గా కొన్ని టూల్స్ ఉన్నాయండి. వుడ్ కటింగ్ టూల్స్ అని. అవి చాలా మైల్డ్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఎక్కడైనా ఈ ఐస్ దగ్గర కానీ నోస్ దగ్గర కానీ కొద్దిగా అలా పక్క కింద వుడ్ తీసి పక్కన పెట్టేయాల్సిందే. సో అంత టఫ్ జాబు. సో ఆ టఫ్ జాబ్లో కూడా ఈ బెంచ్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీ నచ్చింది. ఆ లైనింగ్స్ కానీ కలర్ బేస్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంది. సో వీళ్ళు దీని కింద తొక్కి పడితే బయటికి రావడానికి ఈమె చేత్తో ఇలా నెడుతుందన్నమాట. సో ఇది సమాజంలో యువత పరిస్థితి, మన దేశ ఆర్థిక పరిస్థితి. రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, కానీ దానివల్ల సఫర్ అయ్యేది మాత్రం మన ప్రజలు మాత్రమే. సో ఇంకో పెయింటింగ్. సో ఇది మెడిటేషన్. సో మెడిటేషన్ అంటే మనం ఏమనుకుంటామంటే ఉచ్ఛ్వాస, ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిస్తే దాని లోపల ఉన్న వైబ్రేషన్స్ ఏదైతే మనం లోపలికి పీలవడం వల్ల, ధ్యానం చేయడం వల్ల, ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఎందుకు ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతుంది అంటే, మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మన పంచేంద్రియాలు బాగా యాక్టివ్గా పనిచేస్తాయి. అర్థమైందా? యాక్టివ్గా పనిచేస్తాయి. జ్ఞాన నేత్రం తెలుసుకుంటుంది. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కామ్గా కూర్చుంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనం మన చెవుల ద్వారా వింటాం. అక్కడ ఒక కార్ సౌండ్ అవుతుంది, ఇక్కడ సైకిల్ సౌండ్ అవుతుంది, ఒక ఆమె నీళ్ళ కోసం ఒక మోటార్ సౌండ్, ఇలా అన్ని అబ్జర్వ్. ఆ ట్యాప్లోంచి వాటర్ డ్రాప్ పడుతుంది, ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల మన జ్ఞానేంద్రియాలు పెరుగుతాయి. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకున్న ఆధ్యాత్మిక పవర్ అనేది ఇదవుతుంది. పంచేంద్రియాలని మనం గ్రహించగలుగుతాం. వాటర్ డ్రాప్, గాలి ప్లస్ సౌండ్, ఇటువంటివన్నీ మనం గ్రహిస్తాం. ఇంకా ధ్యానం లోపలికి లీనమైపోతే మనం ఈరోజు ఏం చేసాము, ఎవరికి ద్రోహం చేసాం, ఎవరికి మంచి చేసాం, ఏది మంచి ఏది చెడు, ఎందుకు చెడు చేసాం, చెడు చేయకుండా ఉండాల్సింది, మంచి చేయాల్సింది, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి థాట్స్ వస్తాయి. మనం ఓంకారాన్ని ధ్యానించగలిగితే, ఓంకారం అంటే అకార ఉకార మకారాల సమ్మేళనం ఓంకారం. ఈ ఓంకారం అంటే అకారం సృష్టి, ఉకారం లయ, స్థితి, మకారం లయ. ఈ సృష్టి స్థితిలే కారణభూతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఒక ఆయన సృష్టించాడు, ఒక ఆయన స్థిరంగా మనం చూస్తాడు, లయబద్ధంగా మన జీవితాన్ని సాగడానికి ఈశ్వరుడు సహకరిస్తాడు. సో ఇది మనం ఎందుకు ధ్యానం చేయాలి అని అంటే, మనలో కాన్సన్ట్రేషన్ పెరగడానికి, మనలో ప్రతి ఒక్కదాన్ని ఆకలింపు అవగాహన చేసుకోవడానికి మనం మెడిటేషన్ అనేది చేయాలి. మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు సుభాష్ గారు ఈ పెయింటింగ్ వేయడానికి కారణం ఏంటంటే, మన ముత్తాతల నుంచి మనం చేసే ఏదైనా మన పిల్లలకి వస్తుంది. ఆ పిల్లలకి అది పాపం కానీ పుణ్యం కానీ. సో అటువంటి అనేది ఈ ధ్యానం వల్ల మనకి ఏంటంటే జ్ఞానం కలగడం వల్ల మనం తప్పు చేయొద్దు అనే ఒక ఉద్దేశంతో ఆయన వేయడం జరిగింది. మన పిల్లలకు కూడా మనం ఒక్క పిల్లలే కదా, ఇద్దరే కదా అని మనం అతి గారాబం చేస్తూ ఉంటాం. అటువంటి చేయకండి. ఎందుకంటే గారాబం చేయడం వల్ల ఏదన్నా అడగకపోతే ఏడవడము, మొండికి వేయడము, లేకపోతే సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటి ఎక్కువైపోయినాయి. ఇలాంటి ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలంటే ఇటువంటి యోగా కానీ, ధ్యానానికి కానీ, మెడిటేషన్ కానీ, ఇంకోటి సైకలాజికల్ ట్రీట్మెంట్స్, ఎలా కాన్ఫిడెన్స్గా ఉండాలి అనేది వాళ్ళకి ఇవన్నీ నేర్పించాలి. యాజ్ ఎ పేరెంట్
మనం ఇవన్నీ నేర్పించగలిగితే వాళ్ళు సమాజంలో వృద్ధి చెంది ఒక మంచి స్థాయిలో ఉంటారు. మనం అంటాం గ్రాండ్ పేరెంట్స్ని మనం చూడకుండా ఉంటే మనల్ని పిల్లలు చూస్తారు. మన పిల్లలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ అబ్జర్వేషన్ వల్ల మనం రేపొద్దున మనం ముసలివాళ్ళు అయిపోతాం. అప్పుడు మనకెవరు ఆసరా? వాళ్ళే కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళని మనం చూడకపోతే మన పిల్లలు కూడా మనల్ని చూడరు. సో అటువంటిది మనం వాళ్ళ మీద చూపించే ప్రతిది కూడా ఆలోచించాలి. మన పిల్లలు ఉన్నారు అని ఒక దృష్టి ఆలోచించి చూసుకోవాలి. పిల్లల్లో కాన్ఫిడెన్స్ని మనం చెప్పాలి. కాన్ఫిడెన్స్ ప్రతి ప్రతిదానికి మన మీద డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు స్వయంగా చేసుకోగలిగే స్థితికి తీసుకురావాలి. యాజ్ ఎ టీచర్గా ఆయన అది చెప్పడానికి మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇటువంటి పెయింటింగ్స్ వేయడం వల్ల మనం అవన్నీ ఆలోచిస్తాం. ఒక మనిషి చెప్తే వినం, ఒక క్లాసెస్ చెప్తే వినం, ఒక పెయింటింగ్లో అర్థాన్ని గ్రహించి వింటారు పిల్లలు. మీరు చూడండి, ఇలా చెప్పారా అలా చెప్పారని. మీ పిల్లల్ని కూడా మంచిగా యోగా కానీ మెడిటేషన్కి తీసుకెళ్ళి మీ పిల్లల్లో మీరు కాన్ఫిడెన్స్ పెంచండి. ఎందుకంటే టీచర్ తిడితే సూసైడ్, ఏదని చేస్తే సూసైడ్, ప్రతిదానికి సూసైడ్ అనేది ఒకటి పెట్టుకుని సూసైడ్ చేసుకోకుండా మన వాళ్ళలో మనకు కాన్ఫిడెన్స్ పెంచగలిగితే వాళ్ళ సమాజానికి కొంత మంచి చేయడానికి ఉపయోగపడతారు. దేశ భవిష్యత్తుకు వాళ్ళు దోహదపడతారు. సో ఇటువంటివన్నీ కూడా మనం పెయింటింగ్స్లో చూపించడం వల్ల మనం ఒకరికి ఒక ఇన్స్పిరేషన్ అవుతాము. ఒక చూడాలి, ఇది చేయాలి అనే ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక టీచర్ కాబట్టి ఇవన్నీ ఆయన చూశాడు కాబట్టి పిల్లలు ఇలా తయారవ్వకూడదు, ఇలా ఉండాలి అని ఒక టీచర్గా, ఒక కళాకారుడిగా ఆయన భావోద్వేగాల్ని ఇలా మనకి ఈ పెయింటింగ్ ద్వారా చూపించారు. ఇది నాకు అర్థమైంది. మీకు ఏం అర్థమైందో మీరు మెసేజ్ చేయండి. సో సుభాష్ గారు చాలా హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్, ప్లస్ ఆయన వైస్ ప్రెసిడెంట్గా చేశారు, చైర్మన్గా చేశారు. అలాగే ఇంకా చాలా పదవులు, ఒక 29 ఇయర్స్ హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్కి ఆయన సేవలు అందించారు. అలాగే కళారత్న అవార్డు వచ్చింది. అలాగే 2015లో ఆయనకి ఉగాది పురస్కారాన్ని అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు అకాడమీ. ఇవన్నీ ఆయనకి ఇచ్చిన అవార్డులు, సన్మానాలు. ఆయన గురించి బ్రీఫ్గా ఇంకా డీప్గా తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. ఆయన మన జేఎన్ఎఫ్ఏ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లోని ఫైన్ ఆర్ట్స్ చేశారు. బరోడా యూనివర్సిటీలో ఆయన పీజీ కంప్లీట్ చేసి అప్పట్లోనే లలిత కళా అకాడమీలో స్కాలర్షిప్ ద్వారా చదువుకున్నారు. అప్పుడే ఒక ఆర్ట్ షో కూడా చేశారు. సో ఇది తోట వైకుంఠం గారు, లక్ష్మీ పార్వతి గారు తెలుగు అకాడమీ తరపున సార్కి ఒక అవార్డు సన్మానం చేశారన్నమాట. సార్ వర్క్స్ వుడ్ కటింగ్ వర్క్స్ మాత్రమే తీసుకున్నాను నేను. ఎక్స్ప్రెషన్స్, సో సార్కి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ. అప్పట్లో కాలేజ్ ఫోటోగ్రాఫ్, బ్యాచ్ 63 to 64 బ్యాచ్ అనమాట. ఎనీవే, సో ఒక ఆర్టిస్ట్ బ్రష్ నుంచి జాలువారిన 2 ఆణిముత్యాలని ఈరోజు నేను చూపించాను. సో సుభాష్ గారి గురించి ఇంకా మనం చాలా తెలుసుకోవాలి. అండ్ పెయింటింగ్స్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలి, డీప్ స్టడీ చేయాలి. సో నెక్స్ట్ మంత్ సార్ మీద ఒక స్టోరీ చేసి మీ అందరికీ నేను ప్రజెంట్ చేస్తాను. సో ఈ రోజుకి ఇదే. థ్యాంక్ యూ సో మచ్. నాకు వ్యూస్ పెరుగుతున్నాయి. సో ఇంకా చూడండి, ఇంకా చాలామంది ఆర్టిస్టులను తీసుకొద్దాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఉన్న భావాన్ని బయటికి చూపించడానికి చాలామంది ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని వెళ్ళి పలకరిద్దాం, వాళ్ళలో ఉన్న కళను బయటికి తీద్దాం. థ్యాంక్ యూ సో మచ్.